हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग वे श्री सरस्वती आर्ट्स इन नागोल अंडी सो मुंबई स्टाइल मॉडल गणेश निजा वेरे लेवल फिदा असल చెప్పడం ఏం లేదు నిజంగా మీరు చూడగానే నిజంగా ఒక వేరే లెవెల్ నిజంగా ప్రతి ఒక్క విగ్రహానికి ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ లో తోటి చూస్తే మీరు గనక గణేశుని మాత్రం పక్కా ఫిక్స్ బుక్ చేసుకుంటారండి అంత అద్భుతంగా అయితే ఉన్నాయి గణేశుని మాత్రం అండ్ చాలా మంది అన్నలు ఎక్కడెక్కడో నుంచి వచ్చి విగ్రహాలను చూసి బ్యాక్గ్రౌండ్ తో సహా అన్న చూపించి మరి విగ్రహం మొత్తం ఒక నిజంగా అంటే కొత్త కొత్త కాన్సెప్ట్ అండి 2024 లో అంత వేరే లెవెల్ కాన్సెప్ట్ తోనే అయితే గణేశులు అయితే మేకింగ్ అయినాయి సో కలర్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ 50% బాడీ కలర్స్ అయితే అయిపోయినాయండి కొన్ని విగ్రహాలకు అయితే ఇంకా చాలా మేకింగ్స్ అయితే అవుతున్నాయి ఇంకా సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన ప్రతి ఒక్క విగ్రహానికి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో మీరు ప్రతి ఒక్కటి చూడండి అండ్ అలాగే ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను లెట్స్ స్టార్ట్ ద వీడియో హై ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి శ్రీ సరస్వతి ఆర్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 3 అండి సో ఇక్కడ వచ్చేసి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మళ్ళీ ఇవ్వడానికి అయితే వచ్చేసాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ అప్డేట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి కలర్స్ కానివ్వండి చాలా డిఫరెన్స్ అన్నీ చాలా అయితే యూనిక్ ఉన్నాయి అసలు నిజంగా చెప్పడంగా చూపిస్తాను డైరెక్ట్ వెళ్ళి చూద్దాం పదండి సో గైస్ శ్రీ సరస్వతి ఆర్ట్స్లో ఫస్ట్ విగ్రహం ఎంట్రన్స్లో అండి ఫస్ట్ షెడ్లో సో ఇక్కడ ధోతి వర్క్ చూసుకోవచ్చు మనకు పంచా సో చాలా అద్భుతంగా యూనిక్గా అయితే పంచా వర్క్ అయితే అయిపోయింది సో పైన మనకు ఆవరణాలు కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి సో ఆ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఐఎస్ వర్క్ కానివ్వండి ఇంకా సో కొన్ని అయితే ఉన్నాయండి సో మొత్తానికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే అయిపోయింది సో ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు ఇంకా ఎప్పుడు చేస్తారో తెలియదు అన్న వాళ్ళైతే సో ఇంకొక 1 వీక్లో అయితే మొత్తం సెట్ అయిపోతుంది సో చూసుకోవచ్చు ఫస్ట్ విగ్రహం అండ్ సెకండ్ విగ్రహం అండి మనకు కృష్ణుడు టైప్లో వస్తున్న గణేశుడు సో దీని బ్యాక్డ్రాప్లో అయితే ఇంకా ఏదైతే ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు అండ్ ఇదైతే వితౌట్ బ్యాక్గ్రౌండ్తో ఉంది సో ఈ గణేశుడు కూడా చాలా అద్భుతంగా ఉందండి సో ఫుల్ వర్క్ అయితే అవ్వలేదండి సో ఓన్లీ జస్ట్ మనకు కలర్ వేసి ఉంచబెట్టారు సో బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనుకుంటాను నాకు తెలిసి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ధోతి వర్క్ కానివ్వండి ఆవరణాలు కానివ్వండి ఏదైనా మొత్తం కలర్స్ గిల్లర్స్ అన్నవాళ్ళు మొత్తం ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేసిరంటే ఇంకా చూసుకోవాలి మనం సో మన శ్రీ సరస్వతి ఆర్ట్స్లో స్పెషల్ గణేశుడు ఇది అయితే సో మన చింతామణి మోడల్ గణేశుడు మధ్యలో వచ్చేసి మన అయోధ్య రామ మందిర్ అంటే మనకు రాముని అవతారంలో ఉన్న గణేశుడు అండి ఇవన్నీ రాముడి అవతారంలో ఉన్న చింతామణి గణేశుడు లక్ష్మణుడు సీతాదేవి మనకు హనుమంతుడు ఇక్కడ చూస్తారు కదా ఇది కాన్సెప్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే వేరే లెవెల్లో ఉంది సో ఫస్ట్ మన బజరంగబలి హనుమాన్ని చూసుకోవచ్చు ధోతి వారు కానివ్వండి ఎల్లో కలర్లో ధోతి వచ్చింది చాలా అద్భుతంగా యూనిక్గా అయితే ఒక వేరే లెవెల్ కనబడుతుంది సో మన బజరంగబలి హనుమాన్ కూడా చూసుకోవచ్చు స్వామివారు కూర్చొని మనకు రాముని మొక్కుతున్నట్టు సో ఇదొక కొత్త కాన్సెప్ట్ ఒకటి అండ్ మనకు మెయిన్ లక్ష్మణుడు చూస్తారు కదా సైడ్కి సో లక్ష్మణుని ధోతి కూడా అయిపోయిందండి సో చూసుకోవచ్చు లక్ష్మణుడు సో పక్కగా నించున్నట్టు అండ్ మన అయోధ్య రామ మందిర్ రాముండి అంటే మన గణేశుడు చింతామణి మోడల్లో ఉన్న గణేశుడు సో స్వామివారి ధోతి అయితే చూసుకోవచ్చు మనము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ధోతి వర్క్ అయితే నిజంగా ఒక యూనిక్ అంటే యూనిక్ చాలా అద్భుతంగా చాలా స్పెషల్గా ఉంది అంత అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం ఫిదా అయిపోయినా నిజంగా చూడగానే నేను కూడా సో టోటల్ అయితే ఇంకా అవ్వలేదు సో ఐస్ మేకింగ్ అయితే 1 అయిపోయినాయండి సో ఆల్మోస్ట్ ఒక 50% గణేశుడు వర్క్ అయితే అయిపోయింది సో కలర్ కానివ్వండి మొత్తం అలంకారం ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నట్టు ఉంది గణేశుడు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే బ్యాక్ డ్రాప్ అయితే ఇంకేం రాలేదు కానీ కలర్స్ అయితే అయిపోయినాయి 50% వరకు కలర్స్ అయితే బాడీ కలర్స్ అయితే అయిపోయిందండి కొన్ని చోట్ల ఐస్ వర్క్ కూడా అయిపోయింది సో ఇక్కడ చూసుకోవచ్చు దీని బ్యాక్ డ్రాప్లో ఏదో వస్తుందో తెలియదు కానీ సైడ్కి అయితే పాము వచ్చినాయి అండ్ బ్యాక్ డ్రాప్లో అయితే ఒకటి జస్ట్ సింపుల్గా పెట్టిరండి ఇంకేం వస్తాయో ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు సో ఇంకో వీడియోలో చూడాలి మనం ఏ వస్తాయో ఇంకో సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఆల్మోస్ట్ కలర్తో సహా మనకు ధోతి వర్క్ కానివ్వండి అలంకారం కానివ్వండి ఐస్ కానివ్వండి మొత్తం టోటల్ A to Z చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ నాకు తెలిసి బ్యాక్ డ్రాప్ అయితే ఒక వేరే లెవెల్ ఉందనుకుంటాను దీనికైతే సో దీనికి కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే భయ నిజంగా చెప్తున్నా కదా చెప్పడంగా చూసి వచ్చి బుకింగ్ చేసుకోవడమే అట్లున్నాయి ఆ కాన్సెప్ట్ తోటి మేకింగ్ అయితే చేసి పెట్టిండు అన్న అయితే సో ఇక్కడైతే ఒక వేరే లెవెల్ వచ్చిన శ్రీ సరస్వతి ఆర్ట్స్ అంటేనే ఒక బ్రాండ్ అనుకోవచ్చు నాగుల్లో ముంబై స్టైల్ ఒక తిరిగే లేదు గణేశులకు అంత అద్భుతంగా ఉన్నాయి మేకింగ్స్ అయితే
అండ్ ఇక్కడ కూడా ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. సో ఆల్మోస్ట్ అన్ని సిట్టింగ్ పొజిషన్, కానీ బ్యాక్గ్రౌండ్ తోటే మనకు ఒక వేరే లెవెల్లో అయితే చూపిస్తుండ అన్న అయితే అంత యూనిక్గా ఉన్నాయి. సో అన్నిటికీ ఆల్మోస్ట్ 50% కానివ్వండి, బాడీ వర్క్స్, బాడీ కలరింగ్ కానివ్వండి, అన్నీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, అన్ని విగ్రహాలకైతే కలర్స్ అయితే అయిపోయినాయి, బాడీ వర్క్స్ మొత్తం కలర్. సో ఇప్పుడు అసలు సిస్సలైన మన నెక్స్ట్ షెడ్లో పెద్ద పెద్ద విగ్రహాలు అండి. దగ్గర ఒక 10 to 25 feet వరకు అయితే ఉండొచ్చు నాకు తెలిసి. ఆ విగ్రహాలు మీకు చూపిస్తాను రోజు పదండి. ఇక్కడ చూస్తారు కదా, అసలు రీసెంట్గా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనుకుంటాను. సో ఇదొకటైతే బ్యాలెన్స్ ఉంది. సో మన పంచముఖి ఆంజనేయ స్వామి అవతారంలో ఉన్న గణేశుడు అన్నట్టు చూస్తారు కదా, ఇటు సైడ్ 2 తలకాయ, ఇటు సైడ్ 2 తలకాయ, మధ్యలో మన గణేశుని తలకాయ 5 తలకాయలతోటి, ఇటు సైడ్ 4 చేతులు, ఇటు సైడ్ 5, ఇటు సైడ్ 5, మొత్తం 10 చేతులతోటి. సో ఇది ఏ విధంగా ఉండబోతుందో కూడా ఎక్స్పెక్టేషన్ మీకు వదిలేస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసి కామెంట్ చేయండి. సో చూస్తారు కదా, ఒక వేరే లెవెల్. సో చాలా షెడ్లు అయితే నాకు తెలిసి వర్షం పడుతుంది కదా, వర్క్ అనేది చాలామంది ఆపేస్తారు, ఎందుకంటే ఇది అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వర్షం పడుతున్నా, పొద్దుగా నుంచి వర్షం పడుతుందండి. సో ఆ వర్షంలో కూడా మీకు వర్క్ అనేది ఆగకుండా చేస్తారు వర్క్ అన్నవాళ్ళు. సో బయట కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మనము. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు బాడీ పెయింట్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఒక్కటి ఉంది ఇక్కడ మనకు. సో ఇక్కడ చూస్తారు కదా, ఆ ధోతి వర్క్ కానివ్వండి, అండ్ పైనకి వచ్చిన మనకు ఇది కానివ్వండి, చూస్తారు నిజంగా ఒక ఫిదా వేరే లెవెల్ అండి. నిజంగా కళ్ళు మూసుకొని తీసుకెళ్తారు గణేషుని, అంత అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడైతే ఫైబర్ వుడ్ అన్ని మేకింగ్ అయితే అవుతున్నాయి. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు. ఇప్పుడు అసలు సిసలైన మన ఇవైతే అన్ని ఫైబర్ వుడ్స్ అండి. ఏ గణేషులకు ఏ ఫైబర్ వుడ్లు ఉన్నాయో అన్ని వాటికి మాత్రం అన్ని ఆల్మోస్ట్ మేకింగ్ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు అన్ని విగ్రహాలకు. అండ్ చిన్న గణపతి మనకు ఒక 5 feet ఉన్నట్టు చూస్తారు కదా. సో చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కానివ్వండి, అండ్ మనకు అన్నీ ఆల్మోస్ట్. అండ్ అన్న ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా అన్ని విగ్రహాలు అయితే మేకింగ్ చేపిస్తుండు. ప్రతి ఒక్క విగ్రహం మళ్ళీ ఒక 10 feet, 12 feet, 13 feet అన్ని బ్యాక్గ్రౌండ్ తోటి అన్ని మళ్ళీ మేకింగ్ అయితే చేపిస్తుండు ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా మేకింగ్స్ అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ ఓన్లీ కూర్చున్నట్టు, కానీ ఇది ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలియదు. చూస్తారు కదా, ఇక్కడైతే నించుండు గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అయితే ఏదో తెలియదండి కాకపోతే. సో ఈ స్పెషల్ గణేశులు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాక ఇంకొక బ్లాగ్తో మేము ముందు వస్తాను. ఇప్పుడు మనం మెయిన్ లోపల ఇంకో పెద్ద షెడ్లో అయితే చూద్దాం. సో ఈ గణేశుడు లాస్ట్ వీడియోలో చూపించాం కదా, అప్పుడైతే మేకింగ్ అవుతుంది. ఇదైతే ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు. చూస్తారు కదా, దగ్గర ఒక 20 feet, 18-15 feet ఉండొచ్చు నా అంచనా ప్రకారం. కిందికి వెళ్ళి మీరే చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. కింద నందీశ్వరుడు కనబడుతుంది కానీ ఎంత పెద్ద భారీ విగ్రహమో నంది. మన నందీశ్వరుడు ఆవు పైన కూర్చున్న గణేశుడు. సో ఆ గణేశుని పైన చిన్న కృష్ణుడు చూస్తారు కదా, కృష్ణుడు ఉందో శివుడు ఉందో కూడా తెలియదు, నాకైతే కృష్ణుడు అనిపిస్తున్నాడు. సో కృష్ణుడు అనుకుంటా అండి. సో కామెంట్ చేయండి, నాకు తెలిసి కృష్ణుడే. తొండం పైన కూర్చున్న కృష్ణుడో శివుడో తెలియదండి. ఒక చిన్న బాలుడు అయితే ఉండు, నాకు తెలిసి చేతిలో ఏదో లడ్డో వెన్న పట్టుకొని ఉండు. సో నంది పైన కూర్చున్న గణేశుడు చూస్తారు కదా, నంది ఎంత పెద్దగా ఉందో, ఒక భారీ పెద్దగా ఉందండి నంది. సో చూసుకోవచ్చు నంది పైన కూర్చున్న గణేశుడు. లాస్ట్ వీడియోలో మీకు అయితే ఆడైతే లేకపోతుండే, ఫుల్ వర్క్ అయితే ఇంకా అవ్వాలి. సో ఇప్పుడైతే ఫుల్ వర్క్ అయింది. సో ఇదొక యూనిక్ మోడల్. అండ్ ఇక్కడ బాడీ కలర్ అయితే అయిపోయింది. సో ఇది సిట్టింగ్ పొజిషన్ ఉంది కానీ బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని బాడీ వర్క్స్ అయితే అన్నీ అయిపోయినాయి. సో బ్యాక్గ్రౌండ్లో కానివ్వండి, ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ వచ్చింది కానీ ఫుల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఒక యూనిక్ మోడల్. అండ్ ఇక్కడ కూడా ప్రతి ఒక్క గణేషులకు ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్లతోటి ఒక వేరే లెవెల్ అనుకోవచ్చు. అసలు ఇంకా మనం బ్యాక్గ్రౌండ్లో చూసే ఫిదా అయిపోతాం. సో చూస్తారు కదా, ప్రతి ఒక్క విగ్రహాలకు ఒక యూనిక్ స్టైల్ మోడల్స్ విగ్రహాల బ్యాక్గ్రౌండ్లో అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు.
అండ్ మనకు ఎదురుగా స్ట్రేట్గా నోడుతున్న అయ్యప్ప స్వామి మోడల్లో ఉన్న అయితే గణేశుడు నాకు తెలిసి. సో అయ్యప్ప సిట్టింగ్ పొజిషన్లో ఉండు గణేశుడు. సో అదైతే ప్రజెంట్ ఇప్పుడే మేకింగ్ అవుతుందండి, ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు, అది ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను. సో ఇక్కడ చాలా డిఫరెన్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, మనకు చాలా చేంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఆ చేంజెస్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో ఫుల్ వర్క్ అయితే అయిపోయింది, కాకపోతే బాడీ వర్క్స్ ఇప్పుడు కలరింగ్ అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇక్కడ మొత్తం అన్ని బాడీ కలర్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ కొన్ని చేంజెస్ చెప్పాను కదా, ఆ చేంజ్ అయితే ఇక్కడ ఈ గణేష్ ఉంది. సో ఈ గణేష్ చేంజ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక మాతాదేవి వచ్చిందండి, సో నాకు పేరు తెలియదు. అండ్ మనకు చేతులు అవన్నీ చూసుకోవచ్చు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూస్తున్నారు కదా. అండ్ బ్రదర్స్, అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, నాకు పేరు తెలియదు అని చెప్పేసి వీడియోలో నేను అడగకుండానే డైరెక్ట్ వీడియో తీస్తున్నాను, కాకపోతే మీరు తెలిస్తే కామెంట్ చేయండి అంతేగాని మరి వేరే విధంగా అయితే కామెంట్ చేయకండి అందరూ. సో ప్లీజ్ అదొక స్మాల్ రిక్వెస్ట్ అది. అండ్ ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు అసలైన మెయిన్ విగ్రహాలు అయితే చూపిస్తాను. సో లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా మూషిక వాహనుడు ఏ విధంగా మేకింగ్ అవుతుందో అని చెప్పేసి, ఒక భారీ మూషిక వాహనుడు. సో ఇక్కడ మూషిక వాహనుడికి చేతులు లడ్డు, అంటే మూషిక వాహనుడు లడ్డూలు ఎత్తుకొని పోతున్నట్టు, పైన కిరీటం కూడా చాలా అద్భుతంగా. మూషిక వాహనం పైన కూర్చున్న మన గణేశుడు, ఎలుక పైన కూర్చున్న గణేశుడు. చాలా పేర్లు ఉంటాయండి. సో ఇదైతే నేను చిన్నప్పుడు చూసిన, కాకపోతే ఈ టైప్లో చూడలేండి. ఒక లడ్డు ఎత్తుకొని వెళ్తున్న ఎలుక పైన గణేశుడు కూర్చున్నట్టు చూసిన అండి. కానీ ఇన్నిగానం చేతులు, ఇన్నిగానం నిజంగా ఒక ఫిదా, వేరే లెవెల్ అసలు. అండ్ ఇంకోటి ఇదైతే చూపించాను కదా, భూమిపైన కూర్చున్న మన గణేశుడు అయితే ఇదొకటి. అండ్ ఇక్కడ 2 types ఆఫ్ ఉన్నాయండి మనకు. మూషిక వాహనులు 2 types ఉంది. ఒకటి లడ్డు ఎత్తుకొని వెళ్తున్నట్టు, ఇంకోటి ఏమో జస్ట్ మూషిక వాహనుడు జస్ట్ కూర్చుండు, దానిపైన మన బొజ్జగణపతి. ఇదొక యూనిక్ మోడల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వీటి బ్యాక్గ్రౌండ్స్ అయితే నిజంగా చెప్తున్నా కదా, వేరే లెవెల్ ఉన్నాయి అన్నీ నాకు తెలిసి. ఎందుకంటే అన్న అక్కడ ఒక పెద్ద బుక్కే ఉంది, అది నేను ఇంకైతే చూసుకోలేదు. కొన్ని విగ్రహాలకైతే చూసి సెట్టింగ్ చేస్తుర్రు. అండ్ ఇక్కడ అయితే ఇది మాత్రం నిజంగా గుర్రాలు చూస్తారు కదా, 5 గుర్రాలు సవారీ చేస్తున్నట్టు పైన కూర్చొని. అండ్ ఇదైతే ఇంకా వేరే లెవెల్ వస్తుంది, కొత్త కాన్సెప్ట్. ఇవన్నీ గుట్టలండి మనకు, గృహాల్లోకి వెళ్ళి మన శివుని అవతారంలో ఉన్న ఇది గణేశుడు. సో ఆ చేతిలో చూస్తారు కదా పాము ఎట్టో చుట్టుకుందో. సో పైన కూడా నిజంగా ఒక వేరే లెవెల్ ఉంది. సో శివుని అవతారంలో ఉన్న ఇదొక గణేశుడు, ఇదొక కొత్త యూనిక్ మోడల్. అండ్ లాస్ట్ వీడియోలో మీకు చూపించలే కదా కింద బ్యాక్గ్రౌండ్లో ఏమొస్తున్నాయని. సో ఇవైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకు. ఇదైతే మనకు ఆవు తల పైన నించున్న గణేశుడు. సో చూస్తారు కదా, దశావతారాలు అన్నట్టు తలకాయ కాకుండా చేతులు వచ్చినాయి. సో ఇక్కడ కింద అయితే ఆవు ఉంది, ఆవును చూసుకోవచ్చు. ఆ కొమ్ములు కానివ్వండి, ఆవు తల కానివ్వండి. సో ఇదొక గణేశుడు, ఇదొక యూనిక్ మోడల్. హంస పడవ పైన నించున్న గణేశుడు, ఇదొక యూనిక్ మోడల్. సో హంసను చూసుకోవచ్చు, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి నిజంగా అద్భుతంగా ఉంది కదా, చాలా చక్కగా ఒక వేరే లెవెల్. అండ్ ఇంకొకటి మన గద్ద పైన నించున్న గణేశుడు అండి. సో గద్దను చూసుకోవచ్చు, చాలా కొత్త కాన్సెప్ట్. రెక్కలైతే ఇంకా రాలేదు. సో పైన అయితే గణేశుడు మాత్రం చాలా అద్భుతంగా ఉండు. ఇంకా అవతల సైడ్ అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు 50% బాడీ వర్క్ అయితే అన్నీ అయిపోయినాయండి. సో వీటి బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళు ఇప్పుడు సెట్ చేస్తున్నారు నాకు తెలిసి అన్నవాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తున్నారండి. సో ఆ విధంగా అయితే చూసుకుంటూ రావచ్చు మనము. ఇక్కడ స్పెషల్ గణేశుడు అయితే ఒకటి ఉంది, అన్ని కిరీటం పైన ఇది ఉంటే మనకి ఇక్కడ పగడి. సో ఫస్ట్ టైం నేను చూడడం అయితే గణేశుడు, పగడి గణేశుడు చూస్తారు కదా, తనకు పగడి ఎంత అద్భుతంగా ఉందో. ఆ పగడి గణేశుడు నిజంగా ఒక వేరే లెవెల్ ఉంది. సో పెయింట్ అయితే వేస్తున్నా ఆల్మోస్ట్. ఇంకా అవతల సైడ్ అయితే చూపిస్తాను. సో గైస్ చూస్తారు కదా, నిజంగా వేరే లెవెల్ అసలు. ఇంకా నేనైతే ఫిదా అయిపోయినా, అంత అద్భుతంగా ఉన్నాయి గణేశులు మాత్రం. సో చూస్తారు కదా, అన్ని వీటి బ్యాక్గ్రౌండ్స్ అయితే సెట్ చేస్తారు అన్ని అన్నవాళ్ళు. సో బాడీ వర్క్స్ అయితే కలర్ పెయింటింగ్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక బాడీ ఫిట్టింగ్ అయితే చేసారు, బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్ అన్నీ. సో చూస్తారు కదా గైస్, ఇది
ఇప్పుడైతే ఫిట్టింగ్ చేస్తున్న ఇది. సో ఇది మొత్తం వచ్చేసి పాము, ఈ పాము అండి. ఈ పాము మొత్తం చుట్టుకొని వచ్చేసి అటు సైడ్ వస్తుంది ఒక, అండ్ అక్కడ వచ్చేసి మన లింగేశ్వరుడు, అండ్ ఇటు సైడ్ మొత్తం మనకు బ్యాక్డ్రాప్ వేరే లెవెల్ అసలు నిజంగా ఫిదా గణేషుని చూసి. సో ఇక్కడ మొత్తం ఇది అయిపోయింది. అండ్ అన్ని బ్యాక్గ్రౌండ్లకు అన్ని ఒక్కొక్క విధంగా సెట్ చేస్తారండి. సో ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చినాయి బ్యాక్డ్రాప్లో మనకు అన్న వాళ్ళు అన్నీ సెట్టింగ్ చేస్తారు. అండ్ సో కలర్ కూడా చూస్తారు అన్న వాళ్ళు ఎంత ఫాస్ట్గా కలర్ అయితే మేకింగ్ చేసి ఎంత ఫాస్ట్గా కొడుతుర్రో. అన్ని బ్యాక్గ్రౌండ్లకు అన్ని విగ్రహాలకు అన్ని బ్యాక్గ్రౌండ్లు ఫాస్ట్గా అయితే మేకింగ్ అవుతున్నాయి. సో ఒక పెద్ద బుక్కే ఉంది, ప్రతి ఒక్క విగ్రహం చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం దాకా అన్ని ప్రతి ఒక్క బుక్కులు ఉన్నాయి. ఆ బుక్లో బ్యాక్గ్రౌండ్లతో సహా మొత్తం సెట్టింగ్ ఉన్నాయండి. సో ఇక్కడ అన్న చూస్తున్నారు కదా ఇంత ఫాస్ట్గా పెయింట్ అయితే వేస్తుండో. అండ్ చాలామంది అన్న వాళ్ళు వచ్చి చూసి బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చి చేసుకుంటారు. అన్న వాళ్ళకు దీని బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం చూపించి నిజంగా గణేష్ అయితే ఒక ఫిదా చూపించినట్టు చూపించి నిజంగా ఒక కాన్సెప్ట్తో అయితే ఫిక్స్ అయిపోతారు వచ్చేవాళ్ళు. సో ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. సో ప్లీజ్ డూ అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.